హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా పార్ట్ 1 వీడియో కానీ చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పార్ట్ 1 వీడియో లింక్ అయితే ఇస్తాను. ఈ సారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీరు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ మీద కన్నా కానీ ఫస్ట్ మీకు న్యూస్ పేపర్ మీద చూపిస్తాను. దాన్ని బట్టి క్లాత్ మీద చూపించానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఈ న్యూస్ పేపర్ని శారీని ఏ విధంగా అయితే 4 ఫోల్డ్ వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ నేను న్యూస్ పేపర్ని అయితే 4 ఫోల్డ్ వేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను పేపర్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశాను అదే విధంగా మీరు క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి అని అర్థం. ఇక్కడ చూసారు కదా, ఫోల్డింగ్ ఉన్నది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకున్నాను. మనకి ఓపెన్స్ ఉన్నది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా నేను ఇక్కడైతే ఈ పేపర్ని వేసుకున్నాను. సేమ్ మన క్లాత్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి మనం నడుము లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ తోటి మనం ఇక్కడ ఈ కార్నర్లో నడుము లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను బాడీ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు నేను పేపర్ మీద ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా మనం ఫ్యాబ్రిక్ మీద అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను. జస్ట్ మీకు శాంపిల్గా చూపిస్తున్నాను అంతే. ఈ బాడీ పార్ట్ని మనం క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఈ బాడీ పార్ట్ని కూడా మనం 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి మనం నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కార్నర్ నుంచి మనం బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇదే కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ నేను పేపర్ మీద ఏ విధంగా అయితే చేసి చూపిస్తున్నానో ఇదే విధంగా మనం ఫ్యాబ్రిక్ మీద కూడా నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలనే అర్థం. ఇప్పుడు ఈ నడుము లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత బాటమ్ లెంత్ ఎంతైతే కావాలో అంతకైతే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు శాంపిల్ చూపిస్తాను. చూసారు కదా, టేప్ తీసుకున్నాను. నడుము లూజ్ దగ్గర నుంచి మనకి ఎంత కావాలంటే అన్ని ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి నేను ఒక 9 పాయింట్స్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే బాటమ్ లెంత్ 9 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఎంత ఉంది, టోటల్గా ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి 13 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఇట్లా 13 ఇంచెస్కి సర్కిల్ లాగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి మనం ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఈ క్లాత్ అంటే ఈ సర్కిల్ అనేది కింద వైపున హెచ్చు తగ్గులేమీ రాకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట. సేమ్ క్లాత్ మీద కూడా మనం కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర నుంచి బాటమ్ లెంత్ ఎంతైతే మార్కింగ్ ఉంటుందో ఆ మార్కింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఈ కార్నర్ దగ్గర నుంచి రౌండ్గా మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారు కదా, 13 ఇంచెస్కి నేను ఈ విధంగా ఒక సర్కిల్ లాగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీకు కటింగ్ చేసి చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి సర్కిల్ లాగా రావాలన్నమాట. అప్పుడే దీన్ని ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అంటారు. అంటే మనకి ఫుల్ సర్కిల్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా మనమైతే కటింగ్ చేసుకోవాలన్నమాట. నడుము లూజ్ దగ్గర కూడా మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనమైతే దీన్ని కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా, సో 2 లేయర్స్ లాగా అయితే వస్తుందన్నమాట మనకి ఇది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. 2 లేయర్స్ లాగా అయితే వస్తుంది మనకి. ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి, ఒకటేమో బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ని కలిపితే మనకి ఈ విధంగా ఫుల్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అని అయితే అంటారు. సో ఇప్పుడు ఇదే విధంగా మనం క్లాత్ మీద అయితే కటింగ్ చేసుకుంటాం అనమాట ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని. మీకు పేపర్ మీద చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ కదా, సో బాడీ పార్ట్స్ మనకి ఫ్రంట్ సైడ్ ఒక బాడీ పార్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక బాడీ పార్ట్ ఉంటుంది కదా. సో ఒక పీస్ వచ్చేసి మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి, ఇంకొక పీస్ వచ్చేసి మనం బ్యాక్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో మనకి టోటల్గా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ డ్రెస్ డిజైన్ చేయడం కోసం నేను తీసుకున్న టోటల్ శారీ వచ్చేసి 5.5 మీటర్స్. అందులో బాడీ పార్ట్ ఉండాలని ఫుల్ లెంత్ స్లీవ్స్ కటింగ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే నేను తీసుకున్నాను బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకోవడం కోసం. అంటే 4 మీటర్స్ ఉంటుందన్నమాట ఈ క్లాత్. ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి నేను సేమ్ మనం శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఇందాక నేను మీకు పేపర్ని ఫోల్డ్ చేసి చూపించాను కదా, అదే విధంగా మనం 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. చాలామందికి డౌట్ ఉంటుంది అసలు క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి అని. సో వాళ్ళ కోసమే నేను ఇంత క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకు ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. అందుకే పేపర్ మీద కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను ఫోల్డ్ చేసి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేవి వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్కి ఉండేలాగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి మనం నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటాం కదా బాటమ్ని, సో అది వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ తీసుకొని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక చూడండి, నేను బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను. ఈ బాడీ పార్ట్కి నేను కింద వైపున టక్స్లు కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. టక్స్లు స్టిచ్ చేయకుండా మాత్రం మీరు ఇట్లా మార్కింగ్ చేసుకోకండి, మీకు కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. మళ్ళీ బాడీ పార్ట్కి కింద వైపున టక్స్లు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాతనే మనం అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, మనకి ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మీద మనం ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఈ బాడీ పార్ట్ని కూడా నేను ఇక్కడ 4 లేయర్స్ లాగా అయితే ఫోల్డ్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు 4 ఫోల్డ్ వేసుకున్నాం అనేది. ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఇట్లాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ కార్నర్ని బేస్ చేసుకొని మనం రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఒక సర్కిల్ ఫామ్ అయ్యేలాగా. సేమ్ ఇందాక మీకు పేపర్ మీద ఏ విధంగా అయితే నేను చూపించానో అదే విధంగా ఇట్లాగా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుదురుతుంది అనమాట ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అనేది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి ప్రాసెస్ కూడా, అండ్ అలానే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ నడుము లూజు మార్కింగ్ దగ్గర నుంచి కిందకి మనం బాటమ్ లెంత్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇక్కడ చూసారు కదా, నడుము లూజు మార్కింగ్ దగ్గర నుంచి మనకి బాటమ్ ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్కి అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను నడుము లూజు మార్కింగ్ దగ్గర నుంచి 33 ఇంచెస్ దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే బాటమ్ లెంత్ వచ్చేసి నేను 33 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా ఈ నడుము లూజు మార్కింగ్ దగ్గర నుంచి 33 ఇంచెస్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను. మనకి ఫుల్ సర్కిల్ వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా రావాలి అంటే కరెక్ట్గా మనం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా 33 ఇంచెస్, అక్కడికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి ఎటువంటి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయన్నమాట కింద వైపున. సో ఇందాక మనం నడుము లూజు దగ్గర నుంచి 33 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి చూస్తే 38 ఇంచెస్ ఉందన్నమాట. ఇదే 38 ఇంచెస్ని మనం ఇట్లా ఒక సర్కిల్ లాగా అయితే మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఈ కార్నర్ని బేస్ చేసుకొని ఇట్లా చేసుకోవడం వల్ల మనకి కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. మనం వేస్ట్ లూజ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకునే కన్నా కానీ ఈ కార్నర్ని బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సర్కిల్ అనేది, అంటే ఫుల్ సర్కిల్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను కార్నర్ని బేస్ చేసుకుంటూ చుట్టూతా ఇట్లాగా రౌండ్ షేప్లో అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఒక సర్కిల్ లాగా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇందాక మనం పేపర్ మీద ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నామో సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని 4 ఫోల్డ్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కటింగ్ చేసుకోవాలండి. సో అది కూడా ఈజీనే. ఆ తర్వాత మనం ఈ మెయిన్ క్లాత్ అండ్ అలానే లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపి ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. దీని తర్వాత మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని కలిపి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను షూట్ చేసి పెట్టాను ఫోన్లో. బట్ ఏమైందంటే ఆ ఫోన్ అనేది ఆఫ్ అయిపోయింది, దానివల్ల క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి నాకు. ఇక్కడ వరకు మాత్రమే నాకు క్లిప్పింగ్స్ అనేవి దొరికాయి అనమాట. అంటే ఓన్లీ ఫుల్ సర్కిల్, అంటే ఈ మెయిన్ క్లాత్ని ఏ విధంగా ఫుల్ సర్కిల్ మనం కటింగ్ చేసుకోవాలి అనే క్లిప్పింగ్స్ మాత్రమే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. సో దీని కంటిన్యూషన్ అనేది లేదనమాట. క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి. బట్ ప్రాబ్లం ఏమీ లేదు, ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఇది కూడా మనకి సేమ్ వీడియో అనమాట. సో మీరు బాడీ పార్ట్ని హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, అండ్ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది, అండ్ సైడ్ జాయింట్స్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కానీ మీరు వాచ్ చేశారు అంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ క్లిప్పింగ్స్ మిస్ అయినా కానీ పర్వాలేదు, మీరు ఆ వీడియో చూసారు అంటే మీరు ఈ ఫ్రాక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, మనం మెయిన్ క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇందాక చెప్పాను కదా నేను లైనింగ్ క్లాత్ని కూడా మనం 4 ఫోల్డ్ వేసుకొని ఎట్లయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ని అదే విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకున్నామంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి డ్రెస్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా మనకి ప్రిన్సెస్ కట్ ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా మనం ప్రిన్సెస్ కట్ ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని అయితే రెడీ చేసుకోవచ్చండి.
ఈ పార్ట్ 1 వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.